మోడల్ ఆఫ్ ఆటమ్, బోర్ పరమాణు నమూనా. డెవలప్మెంట్స్ లీడింగ్ టు ద బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. బోర్ పరమాణు నమూనా ప్రతిపాదనకు దారితీసిన పరిణామాలు. చారిత్రాత్మకంగా వికిరణాలు పదార్థాలతో జరిపిన అన్యోన్య చర్యలు ద్వారా లభించిన పరిశీలన ఫలితాలు పరమాణువుల అణువుల నిర్మాణాలకు సంబంధించి అపరిమితమైన సమాచారాన్ని చేకూర్చాయి. నీల్స్ బోర్ ఈ ఫలితాలను ఉపయోగించి రూదర్ఫోర్డ్ ప్రతిపాదించిన నమూనాను చక్కదిద్దాడు. బోర్ నమూనా రూపకల్పనలో 2 అభివృద్ధి పరిణామాలు ముఖ్య పాత్ర వహించాయి. అవి విద్యుదయస్కాంత వికిరణాల ద్వంద్వ స్వభావం, అంటే వికిరణాలు కణ తరంగ స్వభావాన్ని కలిగి ఉండటం, ప్రయోగాత్మకంగా పొందిన పరమాణు వర్ణపటాన్ని పరమాణువులోని క్వాంటీకృత ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిలనే ఊహ ద్వారా వివరించటం. బోర్స్ మోడల్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా. హైడ్రోజన్ పరమాణువు నిర్మాణానికి, దాని వర్ణపటానికి సంబంధించిన సాధారణ లక్షణాలను పరిమాణాత్మకంగా వివరించిన వారిలో నీల్స్ బోర్ ప్రథముడు. అది అయానిక క్వాంటం యాంత్రిక శాస్త్రం కాకపోయినప్పటికీ పరమాణు నిర్మాణం, వర్ణపటాలలో చాలా విషయాలు హేతుబద్ధంగా వివరిస్తుంది. బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా ఈ ప్రతిపాదనలపై ఆధారపడింది. కేంద్రకం నుంచి స్థిర వ్యాసార్థాలు గల వృత్తాకార మార్గాలలో నిర్ణీత శక్తులతో ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే స్థిర స్థితులు లేక అనుమతించదగిన శక్తి స్థాయిలు అంటారు. ఈ కక్ష్యలు కేంద్రకం చుట్టూ ఏకకేంద్రక వృత్తాలుగా వ్యాపించి ఉంటాయి. కక్షలో తిరిగే ఎలక్ట్రాన్ శక్తి స్థిరంగా ఉంటుంది, కాలంతో మారదు. అయినప్పటికీ ఎలక్ట్రాన్ తగిన శక్తిని శోషించుకున్నప్పుడు దిగువ స్థిరస్థితి నుంచి ఎగువ స్థిరస్థితికి పోతుంది, లేదా శక్తి ఉద్గారమైనప్పుడు ఎగువ శక్తి స్థాయి నుండి దిగువ శక్తి స్థాయికి మారుతుంది. శక్తి మాత్రం అవిరాళంగా మార్పు చెందదు. ద్రవ్యవేగం ఏ విధంగానైతే వేగం ద్రవ్యరాశిల లబ్ధమో, కోణీయ ద్రవ్యవేగం కూడా జడత్వ భ్రామకం కోణీయ వేగంల లబ్ధం. ఎంఈ ద్రవ్యరాశి గల ఎలక్ట్రాన్ ఆర్ వ్యాసార్థంతో వృత్తాకారంలో కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు కోణీయ ద్రవ్యవేగం I ఇంటూ ఒమేగా. I MER², ఒమేగా V/R. V అనేది రేఖీయ వేగం. కోణీయ ద్రవ్యవేగం MER² ఇంటూ V/R, దట్ MEVR. డెల్టా E శక్తి లేదా ఉన్న ఇచ్చిన 2 స్థిర స్థాయిలలో ఎలక్ట్రాన్ పరివర్తనం జరగడానికి శోషించుకునే లేదా ఉద్గారమయ్యే వికిరణ పౌనఃపున్యం ఈ సమీకరణం ద్వారా గణిస్తారు. V డెల్టా E/h, దట్ E2 - E1/h. E1, E2లు వరుసగా దిగువ ఎగువ అనుమతించదగిన శక్తి స్థాయిలు. ఈ సమీకరణాన్ని సాధారణంగా బోర్ పౌనఃపున్య నియమం అంటారు. ఏదైనా ఇచ్చిన స్థిరస్థాయిలోని ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం ఈ సమీకరణం ద్వారా సూచిస్తారు. MEVR N ఇంటూ h/2π. N 1, 2, 3 and so on. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం h/2π విలువకు పూర్ణాంక గుణిజంగా ఉండే కక్షలలో మాత్రమే తిరుగుతుంది. అందుకనే కొన్ని నిర్దిష్టమైన స్థిరకృత కక్షలు మాత్రమే పరిమితించబడతాయి. బోర్ ఉపయోగించిన స్థిరస్థాయిల శక్తి సమీకరణ ఉత్పాదన గురించి వివరాలు మిక్కిలి జటిలమైనవి. అయినప్పటికీ బోర్ సిద్ధాంతం ప్రకారం హైడ్రోజన్ పరమాణువుకు ఎలక్ట్రాన్ స్థిరస్థాయిల సంఖ్యలు n 1, 2, 3 and so on పూర్ణాంక సంఖ్యలను ప్రధాన క్వాంటం సంఖ్యలు అంటారు. స్థిరస్థాయిల వ్యాసార్థాన్ని ఈ సమీకరణం ఇస్తుంది. Rn n²A0. A0 52.9 pm అవుతుంది. ఆ విధంగా మొదటి స్థిరస్థాయి అదే బోర్ మొదటి కక్ష ఆర్ ఆర్బిటాల్ వ్యాసార్థం విలువ 52.9 pm. సాధారణంగా హైడ్రోజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ ఈ కక్షలోనే ఉంటుంది. n విలువ పెరిగే కొద్దీ r విలువ పెరుగుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఎలక్ట్రాన్ కేంద్రకానికి దూరంగా ఉంటుంది. ఎలక్ట్రాన్తో ఉండే మరో ముఖ్యమైన ధర్మం స్థిరస్థాయిల శక్తి. ఆ శక్తిని ఈ సమీకరణం ఇస్తుంది. En -AH ఇంటూ 1/n². n 1, 2, 3 and so on. AH అనేది ఒక స్థిరాంకం. దాని విలువ 2.18 ఇంటూ 10⁻⁻18 జౌల్. కనిష్ట శక్తి స్థాయిని భూస్థాయి అంటారు. దాని శక్తి
E1 is equal to minus 2.18 into 10 to the power of minus 18 into 1 by 1 square, that is equal to minus 2.18 into 10 to the power of minus 18 joules. N is equal to 2 స్థిరస్థాయి శక్తి విలువ E2 is equal to minus 2.18 into 10 to the power of minus 18 joule into 1 by 2 square, that is equal to minus 0.545 into 10 to the power of 18 joule. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. బోర్ నమూనాలోని లోపాలు. రూదర్ఫర్డ్ నమూనాకు భిన్నంగా ఒంటరి ఎలక్ట్రాన్ గల హైడ్రోజన్ పరమాణువు ఇతర వ్యవస్థలైన He+, Li2+, Be3+ లాంటి భిన్న పరమాణు సంఖ్యలు గల కణాల రేఖా వర్ణపటాలను స్థిరత్వాన్ని విశదీకరించగలిగింది. సాధారణమైన బోర్ నమూనా ఈ అంశాలను విశదీకరించలేకపోయింది. హైడ్రోజన్ వర్ణపటాన్ని అతి సున్నితమైన వర్ణపట మాపకంతో నమోదు చేసినప్పుడు అతి సన్నిహిత కూర్పులో గల రెండు సన్నని గీతల సంపుటిగా కనిపిస్తుంది. దీన్నే హైడ్రోజన్ వర్ణపట సూక్ష్మ నిర్మాణం అంటారు. ఈ సూక్ష్మ నిర్మాణాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది. ఈ నమూనా హైడ్రోజన్ పరమాణువు గాక మిగతా పరమాణువుల వర్ణపటాలను వివరించలేకపోయింది. 2 ఎలక్ట్రాన్లు గల హీలియం పరమాణు వర్ణపటాన్ని కూడా విశదీకరించలేకపోయింది. అయస్కాంత క్షేత్రం లేదా విద్యుత్ క్షేత్రంలో హైడ్రోజన్ వర్ణపటంలోని ప్రతి గీత సున్నితపు గోడల సంపుటిగా చీలడం బోర్ నమూనా విశదీకరించలేకపోయింది. రసాయన బంధాల ద్వారా అణువులను ఏర్పరిచే పరమాణువుల సామర్థ్యాన్ని కూడా బోర్ నమూనా వివరించలేదు. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ రేఖా వర్ణపటం. హైడ్రోజన్ వాయువు ద్వారా విద్యుత్ సర్గాన్ని పంపినప్పుడు హైడ్రోజన్ అణువులు విచ్ఛిన్నమై పరమాణువులు ఏర్పడి అవి శక్తివంతంగా ఉత్తేజితమవుతాయి. అలాంటి ఉత్తేజిత హైడ్రోజన్ పరమాణువుల నిర్దిష్టమైన విద్యుదయస్కాంత వికిరణ పౌనఃపున్యాలను ఉత్పాదిస్తాయి. ఈ వర్ణపటంలో అనేక గీతల శ్రేణులు ఉంటాయి. అందుకే వాటిని కనుగొన్న శాస్త్రవేత్తల పేర్లు పరంగా వివిధ శ్రేణులుగా వర్గీకరించారు. అయితే వీటిలో ఒక శ్రేణి మాత్రమే మామూలు కంటికి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని హైడ్రోజన్ వర్ణపట దృగ్గోచర శ్రేణి అంటారు. దీన్ని బామర్ శ్రేణి అని కూడా అంటారు. ప్రయోగాల ఆధారంగా దృగ్గోచర ప్రాంతంలోని గీతల తరంగ సంఖ్యలను ఈ విధంగా అనుభావిక సమీకరణం ద్వారా లెక్కించవచ్చని 1885లో బామర్ ప్రతిపాదించాను. ఆ సమీకరణం V-109,677 into 1/2² minus 1/n² సెంటీమీటర్ ఇన్వర్స్. ఇందులో n పూర్ణాంకం. దీని విలువ 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. n = 3, 4, 5 and so on. ఈ సమీకరణం వర్ణించే గీతల శ్రేణి బామర్ శ్రేణి అంటారు. V-109,677 into 1/2² minus 1/n² సెంటీమీటర్ ఇన్వర్స్. n1 = 1, 2 and so on. n2 = n1 + 1, n2 + 2 and so on. 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్ హైడ్రోజన్ పరమాణువుకు రిడ్బర్గ్ స్థిరాంకం. మొదటి 5 శ్రేణులు n1 విలువలు 1, 2, 3, 4, 5తో వచ్చే గీతలను వరుసగా లైమన్, బామర్, పాషన్, బ్రాకెట్, పుండ్ శ్రేణులు అంటారు. శ్రేణి లైమన్ n1 1, n2 2, 3 and so on. వర్ణపట ప్రాంతం అతినీలలోహిత. శ్రేణి బామర్ n1 2, n2 3, 4 and so on. వర్ణపట ప్రాంతం దృగ్గోచర. శ్రేణి పాషన్ n1 3, n2 4, 5. వర్ణపట ప్రాంతం పరారుణ. శ్రేణులు బ్రాకెట్ n1 4, n2 5, 6. వర్ణపట ప్రాంతం పరారుణ. శ్రేణి ఫుంట్ n1 5, n2 6, 7 and so on. వర్ణపట ప్రాంతం పరారుణ. మూలక పరమాణువుల వర్ణపటాలన్నింటికీ హైడ్రోజన్ పరమాణువు వర్ణపటం అతి సరళమైంది. భారమైన పరమాణువుల రేఖా వర్ణపటం అతి సంక్లిష్టంగా ఉంటాయి. అవేమిటంటే 1. రేఖా వర్ణపటం మూలకానికి ప్రత్యేకమైన ధర్మం. 2. ప్రతి మూలకపు రేఖా వర్ణపటంలో క్రమత్వం ఉంటుంది.